నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో దొండకాయ మసాలా కర్రీని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ కర్రీని మరింత త్వరగా చేయడానికి ఎక్కువ కష్టపడకుండా ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మీరు కూడా చాలా క్విక్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఉదయం లంచ్ బాక్స్ లోకైనా లేదా మధ్యాహ్నం భోజనంలోకైనా చాలా త్వరగా రెడీ అయిపోతుంది. మరి మంచి రుచిగా దొండకాయ మసాలా కర్రీని క్విక్ అండ్ టేస్టీగా, అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా దొండకాయల్ని తీసుకోండి. ఇక్కడ నేను 1/2 కిలో దొండకాయలతో కర్రీ చూపిస్తున్నాను. అది మీరు ఎక్కువ క్వాంటిటీతో చేయాలనుకుంటే క్వాంటిటీని పెంచుకొని చేస్తే సరిపోతుంది. ముందుగా వీటిని బాగా కడిగి ఆ తర్వాత కట్ చేయండి. పైన చివర ఇలా తొడిమిని కట్ చేశాక ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. ఇలా 3/4 వరకు ఒక పక్కన కట్ చేశాక దీనికి అపోజిట్లో మరో 3/4 వరకు ఇలా కట్ చేయండి. ఈ విధంగా మనం కట్ చేసి తీసుకుంటే దొండకాయకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. మీరు ఇలా కాకుండా గుత్తి వంకాయలా అయినా లేదా ప్రతి దొండకాయని 4 ముక్కలుగా కట్ చేసైనా తీసుకోవచ్చు. సో ఇలాగే ఇక్కడ నేను అన్ని దొండకాయల్ని మీకు చూపించినట్టుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని ముందుగా వీటిని దూరగా వేపండి. ఇవి ఆల్మోస్ట్ వేగాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఓ 2 యాలకులను, అలాగే 3-4 లవంగాలను తీసుకోండి. స్పైసెస్ అనేవి మరీ ఎక్కువగా కాకుండా ఇలా లైట్గా తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకోండి. మీరు కావాలంటే నువ్వులకి రీప్లేస్గా 6-7 జీడిపప్పు పలుకులనైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేపి స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోకి 1/2 అంగుళం అల్లం ముక్కల్ని, అలాగే 10-15 వెల్లుల్లిపాయల్ని, ఒక 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని మరోసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసిన గ్రేవీ ముద్దను రెడీగా పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఇందులోనే ఒక 3-4 పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకును, అలాగే ఒకటి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనం ఈ దొండకాయ కర్రీని ఇలా ప్రెషర్ కుక్కర్లో చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా బాగా వేగాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మరొకసారి బాగా కలిపి మనం గ్రైండ్ చేసి పెట్టిన గ్రేవీ ముద్దను తీసుకోండి. ఇలా మొత్తం తీసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. మరి ఎక్కువసేపు కాకుండా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇందులో వేసిన అల్లం వెల్లుల్లి అయినా టమాటా అయినా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది అనేటప్పుడు ఇందులోకి మనం కట్ చేసిన దొండకాయ ముక్కల్ని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల కారం తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు కొంచెం డ్రైగా అనిపిస్తుంది. ఇందులో వేసిన మసాలాలు కూడా మాడిపోకుండా ఉండడానికి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపి లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఇలా ఉడికించడం వలన దొండకాయ కూడా ఉప్పు కారం అనేది కొంచెం పట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు చింతపండు పులుసును తీసుకోండి. ఇక్కడ నేను చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును వాడాను. అలాగే గ్రేవీకి సరిపడా నీళ్ళను కూడా తీసుకొని బాగా కలపండి. మనకు గ్రేవీ అనేది ఇలా ఉంటే ఇది ఉడికి చల్లారేసరికి ఇంకాస్త గట్టిపడుతుంది. కాబట్టి ఈ టైంలో ఇలా కొంచెం పల్చగానే తీసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టి కవర్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. కర్రీ మంచి గుమగుమలాడుతూ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని వేసి ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. ఇలా మనం ఎంత హడావిడిలో ఉన్నా సరే ఈ కర్రీని చాలా రుచిగా త్వరగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఓసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా ఇష్టపడతారు.
అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.